నేను కొన్న ఇత్తడి గిన్నెలో పప్పుచారు బాగుంటుంది పెడదామని ప్రిపేర్ అయ్యాను. కుక్కర్లో పప్పు కడిగేసుకుని వాటర్ పోసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే మనం కొత్తగా తెచ్చుకున్న ఈ కూర గిన్నెలో అయితే పొయ్యి మీద పెట్టేసుకుని చక్కగా నేను నెయ్యి తాలింపు వేసేసుకున్నానండి. కొంచెం వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర తాలింపు వేసేసుకుందాం. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకుని ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలే వేసానండి. ఇవి వేసేసుకుని కొంచెం బాగా వేగనిచ్చేసి చక్కగా కొద్దిగా చింతపండు పులుసు వేసేసుకుని పప్పు కూడా వేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని కలిపేసుకుని చక్కగా మరగనివ్వాలి. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము. సరిపడా సాల్ట్ వేసేసుకుందామండి. సరిపడా కారం కూడా వేసుకుందాము. పచ్చిమిర్చి బాగానే వేసాం కాబట్టి కొద్దిగా కారం అయితే వేసాను. చూడండి మరిగిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. ఇందులో పప్పుచారు చేయడం వల్ల కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే వేడి వేడి పప్పుచారు రెడీ అయిపోయిందండి.